హలో అండి. ఈరోజు మనం పూరి నుంచి కోనార్క్ ఎలా వెళ్ళాలి, అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి తెలుసుకుందాం. పూరి నుండి కోనార్క్ వెళ్ళడానికి పూరి బస్ స్టాండ్ నుంచి బస్సెస్ ఉన్నాయి. ఇలా కాకుండా మీరు టూర్ ప్యాకేజ్ తీసుకుని కూడా వెళ్ళొచ్చు. వీళ్ళు ఒక్కొక్కరికి 350 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ప్రతి ప్లేస్ దగ్గర ఎంట్రీ టికెట్స్ కోసం ఇంకొక 180 రూపాయలు ఛార్జ్ చేస్తారు. నేనైతే టూర్ ప్యాకేజ్ తీసుకునే వెళ్ళాను. పూరి నుండి కోనార్క్ భువనేశ్వర్ టూర్ ప్యాకేజ్ తీసుకుని వెళ్ళాను. పూరి నుండి కోనార్క్ 36 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే ఒడిశా రాజధాని అయిన భువనేశ్వర్ నుండి కోనార్క్ 72 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బస్సెస్ పూరిలో బిఎన్ఆర్ హోటల్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. ఆటో వాళ్ళకి చెప్తే తీసుకెళ్తారు అక్కడికి. నా సజెషన్ ఏంటి అంటే, మీకు టైం లేదన్నప్పుడు మాత్రమే టూర్ ప్యాకేజ్ తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ దగ్గర అంత టైం ఇవ్వరు. ఆ ప్లేస్ మనకి చూసినట్టు కూడా అనిపించదు. ఇప్పుడు మనం చంద్రబాగా బీచ్కి వచ్చాము. ఈ బీచ్ ప్రత్యేకత ఏంటి అంటే, ఒడిశాలో తొలి సూర్యకిరణాలు ఇక్కడే ప్రసరిస్తాయి. అందుకే ఈ నదీ తీరాన సూర్యభగవానుడి దేవాలయాన్ని నిర్మించారు. పురాణ కథనాల ప్రకారం శ్రీకృష్ణుడు తన కుమారుడైన సాంబాని శపించగా సాంబడు కుష్ఠవ్యాధి బారిన పడతాడు. ఈ నది సముద్రంలో కలిసే ప్రదేశంలో సాంబడు సూర్యభగవానుని ప్రార్థించి శాప విమోచనం పొందుతాడు. ఈ నదీ తీరంలో సాంబడికి సూర్యభగవానుడి విగ్రహం లభించగా దాన్ని సూర్యదేవాలయంలో ప్రతిష్ఠించాడట. ఆ విగ్రహం ఇప్పుడు అక్కడ లేదు. ఏమైంది అన్నది ఈనాటికి రహస్యంగానే మిగిలిపోయింది. ఈ చంద్రబాగా బీచ్ నుండి సూర్యదేవాలయం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూరి నుండి కోనార్క్ మాత్రమే చూసి భువనేశ్వర్ వెళ్లకుండా రిటర్న్ అయిపోదాం అనుకునే వాళ్ళు పూరిలో ఉదయం 7 గంటలకి స్టార్ట్ అయ్యి కోనార్క్ వెళ్ళి చంద్రబాగా బీచ్, సూర్యదేవాలయం చూసి రిటర్న్ అయిపోండి. ఈవినింగ్ మీ ట్రైన్ టైంకి పూరికి చేరుకుంటారు. ఇలా కాకుండా కోనార్క్ నుండి భువనేశ్వర్ కూడా వెళ్ళాలనుకునే వాళ్ళు కోనార్క్లో సూర్యదేవాలయం సందర్శించిన తర్వాత అక్కడి నుండి భువనేశ్వర్ వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోండి. నెక్స్ట్ డే భువనేశ్వర్లో ప్లేసెస్ అన్నీ కవర్ చేయండి. ఇప్పుడు మనం కోనార్క్ సూర్యదేవాలయ నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయాన్ని పూరి జగన్నాథుని ఆలయాన్ని నిర్మించిన అనంగ భీమదేవుడి కుమారుడైన తూర్పు రాజవంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం 1238లో మొదలుపెట్టి 1250లో పూర్తి చేశారు. ఈ ఆలయాన్ని 1200 మంది శిల్పులు 1200 ఏళ్ల పాటు నిర్మించారట. ఈ ఆలయ నిర్మాణంలో నల్ల గ్రనైట్ రాయిని ఉపయోగించారు. ఈ ఆలయం 1984లో యునెస్కో చేత ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఒడిశాలో చూడాల్సిన ముఖ్యమైన 4 క్షేత్రాల్లో ఇది ఒకటి. అవి శంఖక్షేత్రం పూరి, చక్రక్షేత్రం భువనేశ్వర్, గదాక్షేత్రం జాజ్పూర్, పద్మక్షేత్రం కోనార్క్. గయాసురుడు అనే రాక్షసుడిని వధించిన శ్రీ మహావిష్ణువు తన శంఖాన్ని పూరిలో, చక్రాన్ని భువనేశ్వర్లో, గదను జాజ్పూర్లో, పద్మాన్ని కోనార్క్లో పెట్టారట. అందుకే ఈ క్షేత్రాన్ని పద్మక్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈ రథానికి ఉన్న 12 జతల చక్రాలు సంవత్సరానికి 12 నెలలకు చిహ్నంగా, మొత్తం 24 చక్రాలు రోజులో 24 గంటలకు చిహ్నంగా, 7 గుర్రాలు వారంలో 7 రోజులకు చిహ్నంగా నిర్మించారని చెబుతారు. ఈ ఆలయ సముదాయం మొత్తం 7 బలమైన గుర్రాలు 12 జతల చక్రాలతో లాగబడుతున్న పెద్ద రథమాకారంలో కట్టబడింది. ఈ ఆలయానికి ఉన్న 24 చక్రాల మీద పడే నీడ ఆధారంగా సమయాన్ని తెలుసుకోవచ్చు. వీటిలో 2 మాత్రమే ఇప్పుడు ఖచ్చితమైన సమయాన్ని తెలుపుతున్నాయి. ఈ ఆలయంలో గర్భగుడి పైకప్పులో 52 టన్నుల బరువైన అయస్కాంతాన్ని అమర్చి సూర్యభగవానుడి విగ్రహం ఇనుముతో తయారు చేశారు. ఈ అయస్కాంత ప్రభావం వల్ల విగ్రహం గాలిలో తేలుతూ ఉండేదట. ఉషోదయంలో తొలి కిరణాలు నేరుగా విగ్రహానికున్న వజ్రపు కిరీటంపై పడి ఆలయ శోభను మరింత ఇనుమడింపచేసేవట. ఈ ఆలయ గర్భగుడిపై 3 సూర్యుని విగ్రహాలున్నాయి. వీటిని బాల్యం, యవ్వనం, వృద్ధాప్యంగా భావిస్తారు. అంతేకాకుండా ఉదయించే సూర్యుడు, మధ్యాహ్న సూర్యుడు, సాయంకాల సూర్యునిగా కొలుస్తారు. ఇప్పుడు నాట్యమండపం చూద్దాం రండి. సూర్యుని రథమాకారంలో నిర్మించిన ఈ ఆలయం నగిశీలు చెక్కిన శిల్పాలతో ఎంతో అందంగా అలంకరించబడి ఉంది.
ఈ అయస్కాంత ప్రభావం వల్ల సముద్రంలో నావికా వ్యవస్థ పనిచేయకపోవడంతో పోర్చుగీసి వాళ్ళు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మనం ఈ చక్రం ఆధారంగా సమయాన్ని ఎలా లెక్కించాలో తెలుసుకుందాం. దీనిలో సమయం అన్నది యాంటీ క్లాక్ వైజ్ చూడాలి. అర్ధరాత్రి 12 గంటల నుండి సమయం మొదలవుతుంది. మన గడియారం 12 గంటల సమయాన్ని చూపిస్తే దీనిలో 24 గంటల సమయాన్ని చూపిస్తుంది మనకి. దీనిలో పెద్ద ముళ్ళు 3 గంటలు చూపిస్తుంది. 12, 3, 6, 9 ఇలా. దీనిలో చిన్న ముళ్ళు గంటన్నర సమయాన్ని చూపిస్తుంది. ఈ చక్రం చుట్టూ రౌండ్గా చిన్న చిన్న సర్కిల్స్లా ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కటి 3 నిమిషాల సమయాన్ని చూపిస్తుంది. దీని ద్వారా సూర్యరశ్మి ఉన్నప్పుడు మాత్రమే మనం సమయాన్ని లెక్కించగలం, అనగా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. దీనికున్న మరొక ప్రత్యేకత ఏంటి అంటే మన 10 రూపాయల నోటు పైన ఉన్న చక్రం ఇదే. Hi